చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు వస్తా ఉన్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఉదరగొడుతూ మాట్లాడుతా ఉన్నాయి ఈ పెద్ద మనిషి. ఇదే జిల్లాలోనే ఇక్కడే ఉద్యోగాలు దొరక్క ఉన్న కంపెనీలన్నీ ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడతా ఉంటే గాడిదలు కాస్తా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పి అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. బాబు వచ్చాడు, ఉన్న జాబులన్నీ కూడా విడగొడతా పోతా ఉన్నాడు అని చెప్పి ఇవాళ పిల్లలు బాధపడతా ఉన్నారు. ఇంటికి 2000 నిరుద్యోగ భృతి అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే, ఉపాధి ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి 1,20,000 రూపాయలు ఎగ్గొట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. బాబు పాలనలో ఏం జరిగింది అనంటే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు బలహీనపడ్డారు. ఆ అక్క చెల్లెమ్మలు రుణాల భారం గతంలో 14,200 కోట్ల రూపాయలుంటే ఇవాళ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాల భారం అక్షరాల వడ్డీలతో కలిసి తడిసి మోపుడై 26,000 కోట్ల రూపాయలకు ఇవాళ ఎగబాకింది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. రైతుల అప్పులు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలుంటే తడిసి మోపుడై ఇవాళ రైతన్న అప్పులు 1,50,000 కోట్ల రూపాయలకు చేరాయి వడ్డీలతో కలిపి.